ట్రౌజర్ ప్యాంట్ ఈజీగా స్టిచ్ చేసుకోవాలంటే సైడ్‌న ప్లీట్స్ వచ్చేటట్టు సైడ్‌కి బటన్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే, ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసి నేర్చుకోండి. అదేవిధంగా సైడ్‌కి 2 వైపులా కూడా పాకెట్స్ వచ్చాయి. సింపుల్‌గా పాకెట్స్ ఈ మధ్య అందరూ స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు కదా! పాకెట్స్ అనేవి చాలా రకాలుగా స్టిచ్ చేయొచ్చు. నేను ఈజీగా ఉండే విధానాన్ని ఈ వీడియోలో చూపిస్తాను. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ డ్రెస్‌కి స్టిచ్చింగ్ కోసం అయితే మేము తీసుకున్న క్లాత్ 2 మీటర్స్ అన్నమాట, ప్యాంట్ క్లాత్. దీనికి లెంత్ మనం మెజర్ చేసుకొని ఎవరి లెంత్ ప్రకారం వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇలా మెజర్ చేసుకున్న తర్వాత హిప్ వైపు మనం 4th పార్ట్‌ని పెట్టుకోవాలి. నడుము వైపు మనం హిప్‌లో 4th పార్ట్‌ని మెజర్ చేసుకోవాలి. అదేవిధంగా కింది వైపుగా కూడా హిప్‌లో 4th పార్ట్‌ని మెజర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఒక 3 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. అంటే హిప్ 40 ఉన్నట్టయితే ఇక్కడ 10 ఇంచెస్, ఇటువైపు కూడా 10 ఇంచెస్ ప్లస్ 3 ఇంచెస్ అంటే 13 ఇంచెస్ మార్క్స్ వస్తాయన్నమాట. దీన్ని ఇలా కర్వ్ స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకొని షేప్ని అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొలిస్తే 13 ఇంచెస్ వస్తాయి కదా! దీంట్లో సెంటర్ పాయింట్ని మార్క్ చేసుకుంటే 6.5 ఇంచెస్ దగ్గర సెంటర్ వస్తుంది. అదే సెంటర్ని కింది వైపు కూడా పెట్టుకొని 2 వైపులా మనం ప్యాంటు లూజ్ ఎంత తీసుకుంటున్నామో మార్క్ చేసుకోవాలి. అంటే నేను ప్యాంటు లూజ్ 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. 7 ఇంచెస్ అంటే 3.5 ఇంచెస్ అటు ఇటు సెంటర్ పార్క్కి మార్క్ చేసుకొని ఆ సెంటర్ మార్క్ నుంచి ఇలాగా క్రాస్ స్కేల్ తోటి ఈ స్కేల్ తోటి మనం డ్రా చేసుకున్నట్టయితే మనకి షేప్ అనేది ప్యాంట్ షేపు నీట్గా వచ్చేస్తుంది. 2 వైపులా ఈ విధంగానే మార్క్ చేసుకొని పై వైపుకి చిన్న వంపు ఇచ్చినట్టయితే మనకి హిప్ దగ్గర వంపు అనేది నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మార్క్ చేసుకున్న ప్రకారంగా కటింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్స్ 2 వచ్చేస్తాయి. ఫ్రంట్ పార్ట్స్ 2 తీసుకున్న ప్రకారంగానే ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ బేస్ చేసుకొని మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కిస్తా దగ్గర మళ్ళీ 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెంచేసుకోవాలి. అదే లెంత్ని పై వైపు వరకు తీసుకొని ఇక్కడ మళ్ళీ కిస్తాని షేప్ని డ్రా చేసుకోవాలి. తర్వాత 3 ఇంచెస్ అంతటికి ఇలా 3 ఇంచులు ఎక్స్ట్రా పెంచుకుంటూ కింది వరకు వెళ్ళాలి. బ్యాక్ సైడ్ మటుకు యాస్టిజ్ ఎలా ఉందో అలాగే వస్తుంది. పైన నడుము వైపు కూడా ఒక 3 ఇంచులు ఎక్స్ట్రా అనేది పెంచుకోవాలన్నమాట. ఇక్కడ మీకు వీడియోలో క్లియర్గా కనిపించలేదు, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నడుము వైపు ఒక 3 ఇంచులు అయితే ఎక్స్ట్రా పెంచుకుంటాము. ఫ్రంట్ పార్ట్ కంటే ఒక 3 ఇంచెస్ కిస్తా వైపు నడుము వైపు పెరుగుతుంది. అటు ఓపెన్ వైపు మాత్రం 2 సమానంగానే ఉంటాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ 2, బ్యాక్ పార్ట్స్ 2, పాకెట్స్ కోసం తీసుకున్న క్లాతులు 2, తర్వాత నడుము బెల్ట్ కోసం తీసుకున్న క్లాత్, ఇవి మనకి ప్యాంట్ కటింగ్కి కావాల్సిన క్లాత్స్. ఇందులో ఫ్రంట్ బ్యాక్ క్లాతులు రెండింటిని ఇలా ఎదురు బెదురు ఉంచుకొని కిస్తాలు జాయింట్ చేసుకోవాలి. రైట్ సైడ్ ఒకదానిపైన ఒకటి ఉంచిన తర్వాత పాకెట్స్ని అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకోవడం కోసం తీసుకున్న క్లాత్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఈ విధంగా పెట్టేసి స్టిచ్ చేయాలి. ఈ క్లాత్ అయితే 14/12 ఇంచెస్ తీసుకున్నాను అన్నమాట. ఇలాగ మొత్తం కలిపేసి 2 పార్ట్స్కి దేనికదే పాకెట్ని ఇలా కలిపి స్టిచ్ చేసేసేయాలి. చేశాక ఇప్పుడు పై వైపు నుంచి 2 ఇంచుల కిందకి మార్క్ పెట్టుకొని అక్కడ ఒక కుట్టు వేయాలి. ఆ కుట్టు వేసిన తర్వాత 5.5 ఇంచులు లేదా 6 ఇంచులు గ్యాప్ వదిలేసి మళ్ళీ కింది నుంచి కింది వరకు కుట్టేసేయాలి. కింద మనం ప్లీట్ పెట్టాలి అనుకుంటే ఒక 3 ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ని వదిలేయాలన్నమాట. ఇప్పుడైతే ఈ విధంగా స్టిచ్ చేసేసాను. ఇప్పుడు పాకెట్ అనేది రెడీ అయిపోతుంది. జస్ట్ ఒక స్టిచ్ తోటి మనకి పాకెట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇదే విధంగా 2 వైపులా అలాగే స్టిచ్ చేసాము. చూడండి 2 పాకెట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు కిస్తాని మనం కుట్టేశాక ఈ ప్లీట్ని కూడా స్టిచ్ చేసేసుకోవాలి. అది మిషన్ దగ్గర చూపించేస్తాను. ఇప్పుడు కిస్తా అయితే స్టిచ్చింగ్ అయిపోయిందండి. కిస్తా కాలు దగ్గర నుంచి 2 కాళ్ళు జాయింట్ల వరకు వేసేస్తాం కదా చుట్టూ. అయిపోయాక ఇక్కడ ఓపెన్ని ప్లీట్ రావడం కోసం అది కుట్టు బయటికి కనిపించకుండా ఉండడానికి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ లోపటికి ఉంది, రాంగ్ సైడ్ బయటకు ఉందన్నమాట. ఇప్పుడు రైట్ సైడ్ వైపుకి ఒక ఫోల్డింగ్ ఇచ్చి దాన్ని ఇలాగ బయటికి ఫోల్డ్ చేసి
ఒక స్టిచ్ వేసి దాన్ని మళ్ళీ రివర్స్ తీసుకొని వెళ్ళాలి. ఎక్కడ వరకైతే మనకి స్టిచ్ ఉందో ఓపెన్ అయ్యి అక్కడ వరకే తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలన్నమాట. ఈ విధంగా ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఒకటి బయటికి ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత దాన్ని టర్న్ చేసినట్టయితే మనకి క్లాత్ అనేది లోపలికి వెళ్ళి స్టిచ్ అనేది కనిపించకుండా నీట్గా ఫినిషింగ్ తోటి మనకి ప్లీట్స్ అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ మిగతా క్లాత్ని మొత్తాన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఒక కుట్టు వేసేసుకున్నట్టయితే మనకి కాలి దగ్గర మడత కంప్లీట్ అయిపోతుంది. మనం ఎంత మడత వేయాలనుకుంటున్నామో ఆ మడతనే అలాగా స్టిచ్ వేసేసేయడమే. మనకి ప్లీట్స్ తోటి కింది వైపు ఓపెన్ వచ్చి ఇలాగా నీట్గా రెడీ అయిపోతాయి. దీనికి ఇప్పుడు మనం సైడ్ పాకెట్స్ చూడండి ఈ విధంగా వచ్చినాయి. లోపల వైపు కూడా మనం నీట్గా ఫినిషింగ్ తోటి పాకెట్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి నడుము బెల్ట్ని అటాచ్ చేయాలి. నడుము బెల్ట్ కోసం మనం తీసుకున్న క్లాత్ ఏదైతే ఉందో దాన్ని, అది 5 ఇంచుల వెడల్పు అయితే తీసుకున్నానండి. పొడవు 5 ఇంచులు, వెడల్పు మనకి నడుము చుట్టూ ఎంత కావాలో అంత తీసుకోవాలి. కొత్తగా కుట్టేవాళ్ళు ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవచ్చు. అంటే జాయింట్ ముందు చేయకుండా లాస్ట్కి నడుంకి అటాచ్ చేసిన తర్వాత కూడా జాయింట్ చేసేసుకోవచ్చు. దాన్ని ఇప్పుడు మనం నాడ కోసం ఫోల్డ్ చేసి కుట్టుకుంటాం కదా, ఆ విధంగా ఇప్పుడు ఎలాస్టిక్ కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసి చుట్టూ అయితే స్టిచ్ చేసేసేయాలి. స్టిచ్ చేసిన తర్వాత దాంట్లోకి ఎలాస్టిక్ని ఇన్సర్ట్ చేసి పైనుంచి కావాలి అనుకుంటే ఒక స్టిచ్ వేసుకోవచ్చు. మనం తీసుకునే ఎలాస్టిక్ని బట్టి ఈ ఫోల్డింగ్ అనేది ఉండాలి. మనం 1.5 ఎంత తీసుకుంటున్నామో ఎలాస్టిక్ వెడల్పు దాన్ని బట్టి స్టిచ్ చేసుకోవాలి. నేనైతే ఎలాస్టిక్ కూడా ఇన్సర్ట్ చేసి స్టిచ్ వేసేసాను. కావాలంటే పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఈ ప్యాంట్ కంప్లీట్ అయిన తర్వాత అయితే ఈ విధంగా వచ్చింది డ్రెస్. దీనికోసం ఈ విధంగా స్టిచ్ చేసామన్నమాట. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి అవసరం అనిపించిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.